వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి, ప్రభు సంఘానికి, రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభు సంఘ సభ్యులకు, రెడ్డిగూడెము, రెంటపాళ్ళ అలాగే సంతగుడిపాడు ప్రాంతాల నుంచి, అలాగే కేసనపల్లి ప్రాంతం నుంచి వచ్చినటువంటి సంఘ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క సభలో మనమందరము కూడా కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని క్రైస్తవులుగా మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. బోధ అనేది అన్ని చోట్ల ఒకేలాగుంటుంది. ఒకవేళ ఇది ఆదివారపు ఆరాధన అయినా, బైబిల్ తరగతి అయినా, ఒక 10 మంది కూర్చున్నా ఒకే విషయము. ఇది ఒక పెద్ద సభ కాబట్టి ఇక్కడ ఒక కొత్త వింతైన విశేషాలతో కూడినటువంటి సంగతులు చెబుతారనేది ఏమీ లేదు. సో ఈ విషయాన్ని మనం గమనించి ఉన్న విషయాలను మనం నేర్చుకొని విశ్వాసంలో మనం వృద్ధి పొందుదాము. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 8వ అధ్యాయం, ఇప్పుడు 7వ అధ్యాయం చదివారు కదా, దీనిలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల పొంది మోషే అహరోను నాయకత్వంలో కనానుకు వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు. వారు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు వారి దారిలో అనేక మంది శత్రువులు వాళ్ళని ఎదుర్కొన్నారు. కొంతమంది అయితే రానివ్వలేదు, కొంతమంది అసలు మా ఊర్లో నుంచి కానీ, మా దేశంలో నుండి కానీ, మా పొలాల్లో నుండి పడిపోతే మీకు కుదరదన్నట్లుగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు కొంతమందిని, శత్రువులను జయించుకుంటూ వస్తూ ఉన్నారు. యోర్దాను యువతల ఉన్నారు. ఇంచుమించు ఇంక యోర్దానుకు దాటి ప్రామిస్ ల్యాండ్ కనానును స్వతంత్రించుకోవడానికి దగ్గరగా వచ్చారు. అప్పటికి మోషే చనిపోయాడు. మోషే స్థానంలో అహరోను కూడా చనిపోయాడు. మోషే అహరోనులు ఇద్దరు. ఆయన స్థానంలో దేవుడు యెహోషువను నాయకుడిగా ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో వాళ్ళు యెరికో అనేటువంటి ఒక ప్రాంతాన్ని చాలా అద్భుతంగా, మనిషి ఊహకు అందనటువంటి అద్భుతంగా యెరికో ప్రాంతాన్ని జయించి విజయోత్సవంతో ఉన్నారు. వాళ్ళు బాగా ధైర్యంగా ఉన్నారు. దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యము వారి మనసులో ఉంది. సో ఇక యెరికోని దాటిన తర్వాత హాయి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ పురం, అది ఇట్స్ లైక్ ఎ టౌన్. అది అక్కడికి వెళ్ళి దాని మీదకు వెళ్ళి దాన్ని జయించాలి. కాబట్టి యెహోషువ ఏమన్నాడంటే, కొందరు వేగుల వారిని వెళ్ళి అక్కడికి వెళ్ళి సమాచారం, అక్కడికి వెళ్ళి చూసిరండి, అక్కడ పరిస్థితి ఏంటో చూసిరండి అని పంపిస్తే వాళ్ళు వెళ్ళి మొత్తం చూసి ఆ ప్రాంతాన్ని, హాయి ప్రాంతాన్ని, తిరిగి సమాచారాన్ని యెహోషువకు తెచ్చి ఇలాగ చెబుతున్నారు. అది చాలా తక్కువ మంది అండి. 2 లేక 3,000 మందితో మనం వెళితే చాలు, మనం వాళ్ళని గెలుస్తాం. 2 లేక 3,000 మందితో వెళ్తే మనము జయిస్తామన్నాడు. శబాష్, ఇంకేముంది, వెళ్దాం పాండి. శూరులు రెడీ అయిపోయారు. ఇంచుమించు 3,000 మంది సైన్యాన్ని యెహోషువ పంపిస్తే హాయి పట్టణం మీదకి, ఆడతా పాడతా హాయిని గెలుచుకోవచ్చు అని వాళ్ళు వెళ్ళారు. వెళితే వాళ్ళకి చేదు అనుభవం ఎదురైంది. అదేంటంటే హాయిలో ఉన్న పట్టణ ప్రజల ఎదుట వీళ్ళు నిలవలేకపోయారు. మీరు ఇందాక ఒక వచనం సహోదరులు చదువుతూ ఒక వచనంలో ఏముందంటే, వీళ్ళ గుండెలు నీరైపోయినాయంట. ఎందుకు అంటే వాళ్ళు తరిమితే ఇంచుమించు 36 మందిని అప్పటికే చంపేశారు. ఆ పోయిన వారిలో 36 మందిని చంపేశారు. ఇక మిగతా వాళ్ళు వాళ్ళ ముందు నిలవలేక
పారిపోతూ వాళ్ళ యొక్క గుండెలు నీరైపోయినాయి, కరిగినాయంట, కరిగి నీరైపోయాయంట. ఎవరి గుండెలు అంటే ఇశ్రాయేలీలు గుండెలు. వాస్తవానికి ఇది చేయటానికి ముందు, ఇది జరగటానికి ముందు ఎవరి గుండెలు కరిగిపోయినాయి? హాయి కంటే ముందుగా ఎరికోకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె సాక్ష్యం ఇస్తుంది. రాహాబ్ అంటుంది, మేము మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయని. ఇశ్రాయేలీలను చూసి గుండెలు కరిగిపోతే ఇప్పుడు ఇశ్రాయేలీల గుండెలు వారిని చూసి నీరైపోతూ ఉన్నాయి. అదేంటి, ఆడుతా పాడుతా గెలవాల్సినటువంటి ప్రాంతాన్ని మనం గెలవయా అని వాళ్ళు ఓటమి భారంతో తిరిగి వాళ్ళు యెహోషువ ఇంకా పాళెం లేకపోతే ఇశ్రాయేలీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి తిరిగి వచ్చారు. యెహోషువకి ఏమీ అర్థం కాల. ఆయన ఇంకా పెద్దలు, ఇశ్రాయేలీలు పెద్దలు తమ ముఖాలను భూమి మీదకు ఆ మట్టి వైపుకు ఉంచి ఏడుస్తూ దుమ్మేసుకొని అసలు ఎందుకు ఇది జరిగింది మాకు అని బాధపడుతూ ఉంటే అప్పుడు దేవుని యొక్క వాక్కు యెహోషువకు వచ్చి అంటాడు యెహోషువతో, నువ్వెందుకు బాధపడతావులే. విషయం ఏంటంటే, శపింపబడినది ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంది. అది మీరు ఓడిపోవటానికి కారణమైంది. ఏది శపించబడింది మీ మధ్య దాచిపెట్టబడిందో దానిని మీ మధ్య నుండి తీసివేయండి, అప్పుడు మీకు విజయము. సో ఆయన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను తర్వాత చదువుతాను. ఆయన ఏం చేశాడంటే, నేను సింపుల్గా చెప్తాను. ఆయన ఏం చేశాడంటే, తెల్లారి ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఆ గోత్రాలన్నిటినీ, 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ గోత్రకర్తలను, ఆ గోత్రాలన్నిటిని ముందుకు తీసుకొచ్చాడు. వాళ్ళలో నుండి వంశాలను తీసుకొచ్చాడు, వాళ్ళలో నుండి కుటుంబాలను తీసుకొచ్చాడు. ఆ కుటుంబాల నుండి వ్యక్తులు పట్టుబడ్డారు. ఆ పట్టుబడిన వ్యక్తి ఎవరంటే ఆకాను అనేటువంటి వ్యక్తి పట్టుబడ్డాడు. అప్పుడు యెహోషువ అంటున్నాడు, నాయన విషయం చెప్పు అంటే, ఆ పని చేసింది నేనే. అక్కడికి వెళ్ళిన తర్వాత శపించబడింది ఏదైతే ఉందో, ఆ దేవుడు ఏదైతే శపించి వద్దన్నాడో దానిలో నాకు ఒక 200 తులాలు వెండి, అలాగే 50 తులాల ఒక బంగారు కమ్మి, అలాగే ఒక షీనారు పై వస్త్రము, ఇవి నాకు దొరికినాయి. నేను వాటిని దొంగిలించి తీసుకొచ్చాను, నేను ఎవరికి చెప్పలా. ఎక్కడుంది అది అంటే, నా గుడారంలో. అప్పట్లో ఇశ్రాయేలీలకు పర్మనెంట్ డ్వెల్లింగ్ ప్లేసెస్ ఏం లేవు. అంటే మనలాగా ఇండ్లు కట్టుకోలేదు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఆగుతారో అక్కడ వాళ్ళందరూ టెంట్స్ వేసుకునేవాళ్ళు, గుడారాలు వేసుకున్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్లుంటాయి, గాడిదలుంటాయి, ఇంకా లైవ్ స్టాక్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు వెళ్ళి ఆ గుడారంలోనికి వెళ్ళి చూస్తే ఒక తొవ్వి బాగా ఆయన ఇంట్లో, అప్పుడు గుడారం అంటాం లేకపోతే ఆయన ఇల్లు అనుకోవచ్చు, తొవ్వేసి లోపల ఈ బంగారు కడ్డీని, ఆ వెండిని దాచిపెట్టి ఉంచాడు. వాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి, ఎందుకు ఈ పని చేసి మమ్మల్ని బాధపరిచావని తనను, తన కుటుంబాన్ని, తనకు సంబంధించిన మొత్తాన్ని ఒక లోయ ప్రాంతాల్లోనికి తీసుకుపోయి ఇశ్రాయేలీలు రాళ్ళు తీసుకొని అతన్ని, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళను కొట్టి చంపేసి నింపేశారు. అగ్ని వేస్తే వాళ్ళు వేసి రాళ్ళు మొత్తం కుప్పగా పడేశారు వాళ్ళ మీద. ఆ తర్వాత యుద్ధానికి వెళ్తే మనందరికీ తెలిసినట్లుగానే సుమారు 30,000 మంది పోవాల్సి వచ్చింది. తర్వాత 30,000 మంది శూరులు పోతే అప్పుడు హాయి మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు.
ఇశ్రాయేలీలకు. అయితే దీని నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈరోజు. దీనిలో నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకుందాం. ఒకటి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన మాటలు లేకపోతే తన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మనుషులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. అల్లాటప్పగా ఏదో చేద్దాంలే, లేకపోతే ఆయన చెప్పిన మాటను మనం వినేదేంటి, లేకపోతే నిర్లక్ష్యపు ధోరణి అనే విషయాలు పనికిరావు. ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడంటే, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, ఏది చెయ్యమని చెప్పాడో దానికి ప్రజలు విలువనివ్వాలి, భయపడాలి. ఎవడు నన్ను చూచి వణుకును అంటాడు కదా, ఆయనను చూచి ఆయన మాటలను బట్టి వణకాలి, ఆయన పరిశుద్ధతను సన్మానించాలి. దేవుడు మనుషుల నుంచి అది కోరుకుంటున్నాడు. ఆయన మాటకు విలువ ఇవ్వాలి. అలాగే ఆయన మాటకు విలువ ఇవ్వకపోతే కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే పరిణామాలు, రిజల్ట్స్. ఆయన మాట వినకపోతే, ఆయన మాటను సీరియస్గా తీసుకోకపోతే, ఆషామాషిగా తీసుకుంటే దానివల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, చిన్నగా ఉండవు అనేది జనాలకు తెలియాలి. ఆ తరువాత దేవుడు తన ప్రజలలో నుండి క్రమశిక్షణను కోరుకుంటున్నాడు. దేవుడు తన ప్రజల నుండి క్రమశిక్షణను కోరుకున్నాడు. అంటే డిసిప్లిన్. ఎలా పడితే అలా తన ప్రజలు ఉండకూడదు. అందుకే ఒక చోట అంటాడు, నేను పరిశుద్ధుడను అయ్యున్న ప్రకారము మీరు సమస్త విషయాలలో లేకపోతే ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. సో దేవుడు తన మాట విషయంలో సీరియస్గా ఉంటాడు, దాన్ని తేలికగా తీసుకోకూడదు మనము. అలాగే పాపము చేస్తే దాని ఫలితం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, అది గమనించాలి. ఆ తర్వాత దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే మన నుంచి డిసిప్లిన్. దేవుని ప్రజలు క్రమశిక్షణతో ఉండాలి అనేది ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేక ఉదాహరణలు మన ముందు ఉంచాడు. అంటే ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే, దేవుణ్ణి పూజిస్తున్నారంటే, దేవుని వద్దకు వచ్చి మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నామంటే కేవలము చెప్పుకోవటం కాదు, ఆయన యొక్క మాటకు భయపడాలి, ఆయన చిత్తాన్ని చేయాలి, ఆయన ఏది కోరుకుంటున్నాడో దాన్ని మన జీవితాల్లో అవలంబించాలి, క్రమశిక్షణతో ఉండాలి. అలా ఉండకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని దేవుడు పాత నిబంధనలో అనేక ఉదాహరణలు మనకు కనపరుస్తూ వచ్చాడు. ఇద్దరున్నారు, నాదాబు అబీహు లేకపోతే అబీహు అనేటువంటి ఇద్దరున్నారు. వీళ్ళు యాజకత్వం చేసేటువంటి వాళ్ళు, అహరోను కుమారులు. దేవుడు ఏమన్నాడంటే, బలిపీఠము మీద బలి అర్పించిన తర్వాత మిగిలిన నిప్పులు ఉంటాయి చూశారు, ఆ నిప్పులు తీసుకొని వచ్చి ఆ నిప్పుల మీద నాకు ధూప ద్రవ్యము వెయ్యండి అని దేవుడు చెప్పాడు. వీళ్ళేమనుకున్నారంటే పెద్దగా పట్టించుకోలే దాన్ని. ఏదైతే ఏమైంది, ఏ నిప్పు తెస్తే ఏమైంది, బలిపీఠం మీద నిప్పు తెచ్చినా అది నిప్పే, ఎక్కడో పక్కన తీసుకొచ్చినా అది నిప్పే కదా. కాబట్టి ఏది తెస్తే ఏమైందని చెప్పి వాళ్ళు వేరే నిప్పు తీసుకొచ్చి దాని మీద ధూపార్తి మీద ధూపద్రవ్యం వేశారు.
వెంటనే ఆకాశంలో నుండి దేవుని కోపం రగులుకొని వాళ్ళకి అక్కడే చచ్చిపోయారు. ఇమ్మీడియట్ యాక్షన్. దేవుడు తన ప్రజలకు తెలియపరచాలి, డిసిప్లిన్గా ఉండాలి, ఆయన మాట విని వణకాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు గౌరవించాలి. పాపము చేస్తే దానికి వచ్చే పర్యవసానము చాలా భయంకరంగా ఉంటుంది అని తెలుసుకోవటానికి దేవుడు ఇవన్నీ చేస్తూ వచ్చాడండి. మీరు నాదాబు అబీహులు అక్కడికక్కడ ఏమైపోయారు? చనిపోయారు. ఇంకొక సందర్భంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన యొక్క మందసాన్ని కేవలము లేవీయులు, వాళ్ళలో కహాతీయులైనటువంటి వారు మాత్రమే దేవుని యొక్క మందసాన్ని మోయాలి, పట్టుకోవాలి. వేరే వాళ్ళు దాన్ని ముట్టకూడదు అని దేవుడు చెబితే ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకున్నాడు. వెంటనే దేవుని యొక్క కోపం రగులుకొని ఉజ్జా అక్కడికక్కడే చనిపోయాడు. ఒకనొక సందర్భంలో యెరోబాము చెడు పని చేస్తే, దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే ఒక ప్రవక్త వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ఒక విషయాన్ని చెబితే యెరోబాము ఏమన్నాడు తెలుసా? చెయ్యి చాపి ఆ ప్రవక్తను పట్టుకోండి అన్నాడు. వెంటనే చెయ్యి ఎండిపోయింది, అక్కడికక్కడే చెయ్యి ఎండిపోయింది. మరొక సందర్భంలో ఉజ్జియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఉజ్జియా అనేటువంటి రాజు స్థిరపడ్డాడు. బాగా రాజ్యం స్థిరపడిన తర్వాత గర్వించి లేవీయులు చేయాల్సినటువంటి పనిని తాను చేయటానికి పూనుకొని బలిపీఠం మీదకి వెళ్ళి దేవునికి బలి అర్పించడానికి వెళ్తే అప్పటికి కొంతమంది యాజకులు వచ్చి, ఇది సరైన పద్ధతి కాదు, నీకు ఈ పని లేవీయులది, నీది కాదు అని చెబితే వాళ్ళ మీద కోపగించుకొని ఆయన వెళ్ళి ధూపపీఠము పక్క అతడు ఉంటే ధూపం వేయటానికి, ధూపార్తి ఇతను కూడా ధూపం వేయటానికి వెళ్ళాడు. అది ఎప్పుడైతే ఆ ధూపాన్ని వేయటానికి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడో వెంటనే అతని నొసట కుష్టు పుట్టింది. ఇమ్మీడియట్ యాక్షన్. అతని నొసట కుష్టు పుట్టింది. అలాగే నూతన నిబంధనలోనికి వచ్చేసరికి సంఘం అప్పుడే బర్త్ అయింది. బర్త్ అంటే జన్మించింది. 3000 మందితో అపోస్తలులు పేతురు ప్రసంగం ద్వారా సంఘము ప్రారంభమైంది యెరూషలేములో. సంఘము యొక్క విశిష్టత ఎంత గొప్పదో, దేవుని యొక్క మాట ఎంత విలువైనదో, దేవుని యొక్క మాటకు సంఘం ఎంత గౌరవించాలో, ఎంత క్రమశిక్షణతో ఉండాలో సంఘము తెలుసుకోవటానికి ఒక కార్యం జరిగింది. అదేంటంటే అననయ సప్పీరా అనేటువంటి 2 దంపతులు అబద్ధం ఆడితే వాళ్ళు అక్కడికక్కడే ఏమయ్యారు? చనిపోయారు. అంటే ఇమ్మీడియట్గా యాక్షన్ జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ మొదటిలో కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, మీరు ఈ రొట్టె ఈ ద్రాక్ష రసము తీసుకుంటున్నప్పుడు అయోగ్యంగా తీసుకోవద్దు, యోగ్యం కలిగి తీసుకోవాలి. అయోగ్యంగా తీసుకుంటే మీలో కొందరు రోగులు, కొందరు నిద్రిస్తున్నారు అని చెబుతున్నాడు. అంటే యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది అని చెప్పడానికి దేవుడు కొన్ని పాత నిబంధనలోను నూతన నిబంధనలోను కొన్ని ఉదాహరణలు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. అంటే అప్పుడు వెంటనే పాపం చేసిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ వచ్చినట్లు ఇప్పుడు కూడా వస్తుందా అంటే అదేమి కాదు. ఎందుకంటే పూర్వమందు దేవుడు కొన్ని కార్యములు జరిగించి మనకు వాటిని వివరింపజేస్తుంది. ఎందుకంటే యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి, మనకు బుద్ధి రావాలి. అయ్యో, దేవుని యొక్క మాటకు మనం విలువ ఇవ్వాలి. దేవుని యొక్క మాటకు మనం విలువ ఇవ్వకపోతే, పాపం చేస్తే చాలా తీవ్రమైన నష్టం మనకు వస్తుంది.
దేవుడు మన నుంచి క్రమశిక్షణ కోరుకుంటున్నాడు అనేది మనకు అర్థమయ్యి ఇప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రసంగి గ్రంథంలో ఇదే విషయాన్ని మాట్లాడుతూ 8వ అధ్యాయం 11వ వచనంలో దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగక పోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఆ తర్వాత సంగతి ఏంటంటే, మొదటిలో దేవుడు కొన్ని జరిగించినప్పటికీ కూడా ప్రతి వారికి అప్పుడప్పుడే ఇమ్మీడియట్ రియాక్షన్ ఏమీ ఉండదు. ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళు తప్పు చేసినప్పుడు వెంటనే యాక్షన్ వచ్చింది. కారణం ఏంటంటే ఇప్పుడు మనకు అది వాటి ద్వారా బుద్ధి కలగాలి. కాబట్టి అందరికీ ఒకేసారి చేసిన వెంటనే తప్పుకు శిక్ష వస్తుందనేమీ లేదు. కాబట్టి శిక్ష తొందరగా రాకపోవట చూచి మనుషులు హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా మనం అనుకుంటాం, వీడికి ఎందుకు చావు రావట్లేదంటారు చాలామంది. వీడికి ఎందుకు చావు రావట్లా? ఎందుకంటే వాడు చేసే దుష్క్రియలను బట్టి జనాలకు విసిగిపోయి, లోకంలో మీరు గమనించినట్లయితే వీడికి ఎందుకు చావు రావట్లేదు అనేటట్లుగా మనుషుల యొక్క ప్రవర్తనలు ఉన్నాయి. మీరు ఒకసారి సెర్చ్ చేస్తే కసాయి తండ్రి, కసాయి కుమారుడు, కసాయి కూతురు, ఇలా అంటే పసిబిడ్డను తండ్రే చంపిన సందర్భాలు, తల్లి తన పసిబిడ్డను తన చెడ్డ పనులకు అడ్డంగా వస్తుందని పసిబిడ్డను చంపిన తల్లి, ఇంట్లో పోషించడం కుదరదని చెప్పి తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసిన కొడుకులు, తాగటానికి డబ్బులు ఇవ్వట్లేదని తల్లిని బండరాతితో మోది చంపిన కొడుకు, అప్పుడే వచ్చినటువంటి అదేదో ఉంటాయి కదా, ప్రభుత్వం నుంచి వస్తాయి కదా, పెన్షన్ తీసుకొని వస్తే పెన్షన్ ఇవ్వలేదని చెప్పి భయంకరంగా తన్ని చంపిన కొడుకు, ముసలోడిని. ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటే అన్యాయంగా ఒకరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అన్యాయంగా ఒకరిని చంపిన వాళ్ళు, ఇలా లోకంలో చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. మరి వీళ్ళందరికీ వెంటనే శిక్ష వస్తుందా? వీళ్ళందరికీ వెంటనే శిక్ష వస్తుందా? రావట్లేదు. వీళ్ళందరికీ వెంటనే శిక్ష రాకపోవటం చూచి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా దుష్క్రియలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ కింద వచనంలో మాత్రము ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ కింద వచనాల్లో 12వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 8వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే మనము, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియో నేను ఎరుగుదును. అంటే భక్తిహీనతకు శీఘ్రంగా వెంటనే శిక్ష రాకపోయినా వారి యొక్క జీవితం అనేది క్షేమముగా ఉండదు. వారి జీవితము క్షేమముగా ఉండదు. టెన్షన్స్, ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, సమస్యలు బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అంతేకాదు దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో వారికి శిక్ష విధిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనంలో పగ తీర్చుట నా పని, దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును, ఇంకా తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదము కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము.
శిక్ష శీఘ్రముగా రాకపోయినా ఇమ్మీడియట్గా అప్పుడప్పుడే ఉజ్జా మీదకు, లేకపోతే నాదాబు అబీహుల మీదకు, లేకపోతే ఉజ్జియా మీదకు వచ్చిన శిక్షలాగా రాకపోయినా ఇప్పుడు సమయం మాత్రం ఉంది. గ్రాడ్యువల్గా వారికైతే శిక్ష మాత్రము తప్పదు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అది జడ్జిమెంట్ డే రోజైనా సరే, తీర్పు రోజైనా సరే, 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. జడ్జ్మెంట్ డే ఉంది. ఆ రోజున ఆయన చేతిలో నుండి తప్పించుకోలేరు. ఆ రోజు మీ ఆత్మలు పడే ఆవేదన నుండి ఎవడు మిమ్మల్ని తప్పించలేడు. దేవుని యొక్క ఉగ్రత ఒకరోజు వారి మీదకి రాబోతుంది. ఆయన ఉగ్రత నుండి తప్పించడానికి ఇక ఎవరు ఉండరు అనే విషయాన్ని మనము గమనించాలి. సో ఇప్పుడు ఆకాను విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటిది, దేవుడు పాపాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు. దేవుడు తన ప్రజలను డిసిప్లిన్గా, క్రమశిక్షణగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన మాటల పట్ల ప్రజలు భయం కలిగి ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. కాబట్టే ఆకానుకు అంత శిక్ష అక్కడ జరగటము మనం చూస్తాం. ఆ తర్వాత మనం నేర్చుకునే మరొక విషయం ఏంటంటే, పాపం అనేది దాగదు. పాపము దాగదు. ఈరోజు పాపాలను గురించి ఓదరగొట్టి చెప్తున్నా కానీ కనీసం భయం కూడా లేకుండా పాపాలు చేస్తున్నారు. ప్రతి ప్రసంగములోనూ ప్రతి బోధలోనూ పాపమును గూర్చి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా దానిని కనీసము పట్టించుకునే పరిస్థితి లేదు. నువ్వు పట్టించుకోకపోయినా పాపం విషయంలో దేవుడు మాత్రం పట్టించుకుంటాడు. నువ్వు వినకపోయినా దేవుడు నీ పాపాన్ని వింటాడు, చూస్తాడు. నువ్వు సరిగ్గా దాని గురించి నాకు అవగాహన లేదనుకున్నా కానీ దేవుడు దానిని లెక్కలోనికి తీసుకొని వస్తాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా యొక్క కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి. ఆయన మంచివారిని చూస్తాడు, అలాగే చెడ్డవారిని చూస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసిందో ఆ దేవుని యొక్క కన్నులకు సమస్తమును మరుగు లేకుండా తేటగా ఉంది. మేబీ we did sins in the darkness. కొంతమంది చీకట్లో చేస్తుంటారు, లేకపోతే మొత్తం క్లోజ్డ్ డోర్స్లో చేస్తుంటారు. నువ్వు ఎంత క్లోజ్డ్ డోర్స్లో చేసినా, ఎంత చీకట్లో చేసినా దేవుని కనుదృష్టి నుండి తప్పించుకోలేము. అందుకే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 14వ వచనంలో, 19వ అధ్యాయము 12వ వచనంలో ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి అని తన నేత్రాలను అగ్ని జ్వాలలతో పోలుస్తున్నాడు. ఎందుకు అగ్ని జ్వాలలతో దేవుని యొక్క నేత్రాలను పోలుస్తున్నాడు, లేదా ప్రభు యొక్క నేత్రాలను అగ్ని జ్వాలలతో పోలుస్తున్నాడంటే అగ్నికి ఏది కూడా మరుగుగా ఉండదు, చీకటి అనేది ఉండదు. స్పష్టంగా అగ్ని ఎక్కడంతో అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ప్రభు వారి యొక్క కనుదృష్టి కూడా అటువంటిదే. చూడండి, యెషయా అనేటువంటి ఒక ప్రవక్త హిజ్కియా అనేటువంటి ఆయన దగ్గరికి వచ్చి, ఒక రాజు దగ్గరికి, నీ కన్నీళ్లు నేను చూచాను అన్నాడు. అదేంటి, నా కన్నీళ్ళు యెషయా ఎక్కడ చూశాడా?
చూశాడా? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఒక్కడే పోయి గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచాడు. ఎవరికీ తెలియదు అది. ఆయన చీకట్లో ఎక్కడో గదిలో చేస్తే యెషయా వచ్చి అంటాడు, నీ కన్నీళ్లు చూశాను. యెషయా చూశాడా? మరి ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూస్తే యెషయా వచ్చి మాట్లాడుతున్నాడు ఎవరితో? హిజ్కియాతో. ఇంకొక ఆయన అన్నాడు, ఆ మనుషుడు నువ్వే అన్నాడు. నాతాన్ అనేటువంటి ప్రవక్త, ఆ మనుషుడు నువ్వే. ఏ మనుషుడు? భర్తను చంపించి తన భార్యతో వ్యభిచారం చేసిన వాడు. అప్పుడు దాకా దావీదు మామూలుగా కూర్చొని నేను చేసింది ఎవ్వరికి తెలియదులే అనుకుంటున్నాడు. మరి ఇప్పుడు నాతాను చెబుతుంటే నాతానుకి ఎలా తెలుసు? దేవుడు చూశాడు కాబట్టి నాతానుకి చెప్పాను. ఇలా మీరు చూస్తే ఇంకొకళ్ళు ఉన్నారు, హ్యాపీగా కూర్చున్నారు భార్యాభర్తలు. వి గాట్ ఏ లాట్ ఆఫ్ ల్యాండ్, అంటే మనం ఇష్టం, మనం కోరుకున్నటువంటి భూమి, ద్రాక్ష తోట మనకు వచ్చింది, ఇక మనకే ఇబ్బంది లేదు అనుకుంటా ఉన్నప్పుడు ఏలియా అనేటువంటి ప్రవక్త పోయి ఏమంటాడంటే, మీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. బహిరంగంగా మీ రక్తాన్ని కుక్కలు నాకుతాయంటే ఏం జరిగిందంటే వాళ్ళు ఏం కుట్రలు చేశారో, ఏ కుట్రలు పన్ని ద్రాక్ష తోట కలిగినటువంటి నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ఎలా చంపించారో, అబద్ధ సాక్షులు ఎవరో, వాళ్ళు ఏం అబద్ధాలు ఆడారో చూస్తున్న మనుషులందరికీ తెలియకపోయినా ఎవరికి తెలుసు? అందుకే ప్రవక్త పోయి మీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఇంకొక ఆయనతో అంటాడు, ప్రవక్తే, యాజకుడైనటువంటి వ్యక్తితో ప్రవక్త పోయి అంటాడు, మీ కుమారులను నువ్వు కొవ్వబెడుతున్నావు. మా కుమారులను కొవ్వబెట్టడం ఈయనకడ తెలుసు అంటే, మా కుమారులు ఆ వచ్చినట్లో ఆ మాంసాన్ని తీసుకుంటున్నట్టు ఈయనకడ తెలుసు అంటే, ఎవరు చూశారు? దేవుడు చూశాడు. కాబట్టి ఇక్కడ వ్యభిచారమైన, జారత్వమైన, దొంగతనమైన, అబద్ధ సాక్ష్యాలైన, వెనకపడవటాలు, వెన్నుపోట్లు, ఒక వ్యక్తిని పడద్రోయటానికి ఎన్ని కుతంత్రాలు, నువ్వు ఎన్నన్నా వెయ్యి, లేకపోతే ఇతరుని యొక్క వ్యక్తిని చంపి అతని భార్యతో జారత్వం చేసేటువంటి పరిస్థితి దావీదులాగా. ఇలా మనుషులకు తెలియకుండా చేసేటువంటి ప్రతి దుష్కార్యము, దుర్మార్గము, ప్రతి పాపము, ఒకవేళ మన ఇంట్లో మన వాళ్లకు లేకపోతే మీ బంధువులకు మన వాళ్ళకి తెలియకపోయినప్పటికీ కూడా మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసిందో ఆ దేవుని యొక్క కనుదృష్టికి సమస్తమును మరుగులేక ఎలా ఉన్నది? తేటగా ఉంది. మేము నమ్మమంటే మీ కర్మ. మేము నమ్మము అని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేసినటువంటి వాళ్ళకి తగిన సమయంలో దేవుడు శిక్ష విధించాడు. బహుశా ఆకాను కూడా ఆ వెండిని, ఆ బంగారపు కమ్మిని, ఆ వస్త్రాన్ని దొంగిలిస్తున్నప్పుడు, ఆ గుంట తీసి లోపల దాచిపెడుతున్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు. మనం కూడా అంతే. కాబట్టి దేవుని కనుదృష్టికి సమస్తమును తేటగా ఉంది. ఆయన కనుదృష్టి నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఆ తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఏ పాపము చేస్తామో ఆ పాపము వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని మనము మాత్రమే కాదు, మన వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని మన వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంది. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో, దేవుడు అంటున్నాడు, ఎవని వద్ద శపితమైనది దొరుకునో
వానిని వానికి కలిగిన వారి అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు ఆయను. వాడు అనెను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము. తర్వాత యెహోషువాయు ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరులో ఇల్లోనికి తీసుకొని వచ్చిరి. అక్కడ మొత్తాన్ని కాల్చిపడేశారండి. ఏవేంటివి? ఆకాను కుమారులు, ఆకాను కుమార్తెలు, ఎద్దులు, గాడిదలు, మందలు, డేరా, వానికి కలిగిన సమస్తము. గేహాజీ తప్పు చేస్తే ఆ పాపాన్ని తన కుటుంబం కూడా అనుభవించాల్సి వచ్చింది. 2వ రాజుల 5వ అధ్యాయం 27లో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును. పాపము చేస్తే ఒక్కొక్కసారి మనం అనుకుంటాము దట్స్ ఓన్లీ, అది మనదే, మనకు సంబంధించిందే, అది నాకు సంబంధించిందే, నేనే దాని ఫలితాన్ని అనుభవిస్తా అని కొందరు అనుకుంటారు. కానీ పాపపు ఫలితాన్ని మీ కుటుంబాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. పాపపు ఫలితాన్ని కుటుంబాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఈనాడు ఒక భయంకరమైనటువంటి రోగము పేరెంట్స్కు ఉంటే పిల్లలను కబళించేస్తుంది. పిల్లలు చచ్చిపోతారు. ఎందుకు వాళ్ళు చావాలా? బికాజ్ ఆఫ్ యువర్ సిన్. మీ యొక్క పాపాన్ని బట్టి వాళ్ళకు కూడా వస్తుంది. అలాగే మనం చేసినటువంటి దోషాలు, పాపాలు మన కుటుంబాలను కూడా నవ్వులు పాలు చేస్తాయి, పాడు చేస్తాయి. ఎన్ని కుటుంబాలు. మనం అనుకోవచ్చు ఈ పాపం నేనే కదా చేస్తుంది, నాతో పోతుంది అని. కాదు. దాని యొక్క పర్యావసానాన్ని మిగతా వాళ్ళు కూడా అనుభవించాలండి. ఒక్కొక్కసారి కుటుంబంలో వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు. కాబట్టి కుటుంబాల మీద షేమ్ అంటే అవమానాన్ని తీసుకురావద్దు. దయచేసి కుటుంబాలను అవమాన పాలు చేయొద్దు. మనం చేసే పాపం వల్ల మిగతా వారికి కూడా ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకు ఒక మాట ఉంది, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో, ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత సంఘానికి వచ్చి మీరు నేర్చుకునేది ఆయన యొక్క ప్రేమను. సంఘాలలో బోధించేది ప్రభువు ప్రేమను. ప్రభువు ప్రేమను ఎవరైతే ఎరిగి ఉంటారో వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను ఎవ్వరికి కీడు చెయ్యను, కీడు తలపెట్టను అని ఆలోచిస్తారు. క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఆ బుద్ధి ఉంటుంది, ఆ వివేచన ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. అది నా కుటుంబానికి అవమానం రాకూడదు, సంఘానికి అవమానం రాకూడదు, గ్రామానికి అవమానం రాకూడదు, మా పితరులకు అవమానం రాకూడదు. సో ప్రేమ ఎప్పుడైతే మనకు ఉంటుందో, దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో మనము కీడు చేయమో. మనము ఎప్పుడైతే కీడు చేయమో దాని ప్రభావం మన కుటుంబాల మీద ఉండదు.
నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఎందుకు ఎదుటి వారికి అన్యాయం చేస్తావు? నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఎందుకు ఎదుటి వారిని వెన్నుపోటులు పొడుస్తావు? నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఎందుకు మీ తల్లిదండ్రులకు అవమానకరమైన పనులు చేస్తావు? చేయలేవు. కాబట్టి బైబిల్ చెబుతుంది ప్రేమ అనేది కీడు చేయదు. సో ఆ ప్రేమ క్రీస్తులోనికి వస్తే ఒక వ్యక్తి కలిగి ఉంటాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అటువంటి ప్రేమలు కలిగి ఉంటారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాల మీదకు ఆ పాప ఫలితాలను తీసుకురారు. ఆ తర్వాత ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మనం ఏదైతే పాపం చేశామో ఆ పాపం విషయంలో కన్ఫెస్ అంటే ఒప్పుకోవటం అనేది వెంటనే జరగాలి. డోంట్ డిలే, అంటే లేట్ చేయొద్దు. స్పష్టంగా యూ షుడ్ ఇమ్మీడియట్లీ కన్ఫెస్ అవర్ సిన్స్ అండ్ నాట్ వెయిట్ అంటిల్ వీఆర్ కాట్ అంటాడు. అంటే మనము పట్టుబడే అంతవరకు కూడా ఒప్పుకోకుండా ఉండవద్దు. పట్టుబడిన తర్వాత ఇక ఓపెన్ అప్ అవుతాం. షేమ్ ఆన్ అవర్ ఫ్యామిలీస్. చూడండి, పట్టుబడ్డామంటే మనకు సిగ్గుకరము, అవమానకరము. పాపములో పట్టుబడ్డామంటే మన కుటుంబాలకు సిగ్గుకరము, అవమానకరము. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఓపెన్ అవ్వకముందే, ఆ పాపము బట్టబయలు అవ్వకముందే, ఆ పాపము అందరికీ తెలియకముందే ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక్కడ మీరు గమనించండి, యెహోషువ అడిగేంత వరకు చూడండి. ఇప్పుడు హాయి మీదకు పోయి ఓడిపోయి వచ్చారు. ఈ దాచిపెట్టినోడికి తెలుసు, ఆకానుకు తెలీదా? ఎందుకు ఓడిపోతున్నారు తెలీదా? దేవుడు ఏం చెప్పాడు? శపించిన దానిని మీరు మీ మధ్య ఉండకూడదు, ఉంటే మీరు మీ శత్రువుల ముందు నిలవలేరు. 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం అదే ఆ విషయం చెప్తాడు. శపించబడింది మీ మధ్య ఉంటే మీరు మీ శత్రువుల ముందు నిలవలేరు. ఈ విషయం చాలు. ఈ విషయము ఆకానికి తెలుసు. అప్పుడన్నా ఒప్పుకోవాలి, భయపడి. అరే దేవుని ప్రజలు ఓడిపోతున్నారంటే దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి ఇది జరుగుతుంది, కాబట్టి ఇప్పుడైనా నేను వెళ్ళి యెహోషువతో, మా నాయకుడితో నేను వెళ్ళి ఒప్పుకుంటే బాగుంటుంది అని అనుకోలే ఆయన. ఆ తర్వాత యెహోషువ అడిగేంత వరకు కూడా ఏమీ మాట్లాడలే, మెదలకుండా ఉన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాడు ముందుకి. మీ గోత్రం రండి, నెక్స్ట్ మీ వంశంలో మీరు రండి, మీ కుటుంబంలో నుండి మీరు రండి అని చెబుతున్నప్పుడైనా సరే ఏం చేయాలి? ఈయన ఒప్పుకోవాల్సింది. ఇన్ని తెలిసి కూడా మెదలకుండా ఉన్నాడట. ఇన్ని తెలిసి కూడా కాన్సిక్వెన్సెస్, దానివల్ల పర్యవసానాలు ఏం జరుగుతున్నాయో అతడి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా అతడు తన తప్పిదాన్ని, పాపాన్ని ఒప్పుకోకుండా అలాగే ఉన్నాడండి. ఒకవేళ నిజంగా ఒప్పుకున్నట్లయితే ఇంకొకలాగుండేది అతని పరిస్థితి. తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే అతని పరిస్థితి మరొకలాగుండేది. ముగింపులోకి వెళ్ళిపోదాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. 55వ అధ్యాయము 6-7 వచనాల్లో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. యెహోవా దొరుకు కాలము, యెహోవా మీకు దొరుకు కాలము. అలాగే ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే
ఆయన్ని వేడుకోండి. ఆయన మీకు దొరికిన కాలం, ఆయన దొరికిన కాలం ఎప్పుడు ఆయన మాట ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తాడో అప్పుడే ఆయన మీకు దొరికిన కాలము. ఎప్పుడు ఆయన తన మాట ద్వారా మీకు బుద్ధి చెబుతాడో అప్పుడే అది మీకు ఆయన దొరికిన కాలము. తర్వాత నువ్వు ఎక్కడికో పోతే, ఊళ్ళకు పోయినా, ఇంకొక చోటుకు పోయినా ఆయన మాటలు నీకు దొరక్కపోవచ్చు. నువ్వు చేసిన తప్పిదము, నువ్వు చేసిన దోషాన్ని ఒప్పుకోవటానికి నీకు అవకాశం లేకపోవచ్చు. మేబీ ఇదే సమయం అయి ఉండొచ్చు. యెహోవా మీకు దొరికిన కాలములో మీరేం చేయాలి? ఆయనను వెదకండి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకోండి. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. తిరగండి, మారు మనసు పొందండి, తప్పిదాన్ని ఒప్పుకోండి. పాపము బట్టబయలయ్యి మీ మీదకి అవమానము, సిగ్గు, నిందలు తేకముందే మేలుకొని మీ తప్పిదాలను ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టడం మంచిది. యెషయా సామెతలు 28:13 అతిక్రమంలో దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఆకానికి ఒక మంచి సమయం ఉంది, ఇన్ని జరుగుతున్నప్పుడన్నా కనీసం వచ్చి తన తప్పిదాన్ని ఒప్పుకున్నట్లయితే బహుశా ఆయన పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఎందుకంటే యెహోవా కనికర పూర్ణుడు, ఆయన బహుగా క్షమించే దేవుడు. ఆయన తట్టు తిరిగితే ఆయన కాదనేవాడు కాదు. మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. చివరిగా విషయాన్ని చెప్పి నేను ముగింపులోనికి వెళ్తా. గమనించండి, సంఘము, స్థానిక సంఘము ఇటువంటి తప్పిదాలు, ఇటువంటి విషయాలు ఇప్పుడు వచ్చి ఎవరో చెప్పారు కదా భోజనమా. ఓకే చూడండి, ఒకవేళ సంఘములో ఇటువంటి విషయాలు ఏవైనా మన మధ్య ఉంటే సంఘము సరిచేసుకోవాల్సిన సమయం ఇదే. ఇటువంటి విషయాలు ఏవైనా మన మధ్య ఉంటే సంఘము సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన సంఘములో పాపానికి చోటు ఇవ్వడు. ఒకవేళ బయట వాళ్ళు అనుకోవచ్చు, రే ఇటు చర్చికి పోతా, ఏమో చర్చికి పోతా, ఏం మారింది, ఏం ప్రయోజనము, వీళ్ళు ఇట్లానే ఉంటారు, వీళ్ళని ఏం చేయాలి అన్ను పళ్ళు పటపటా కొరుకుతూ నువ్వు రావు చర్చికి అంటే రావు, బయట నుంచి వాళ్ళను చూసి పలపల కొరుకుతా ఉంటావు. సరే ఉండు నువ్వు, అయితే నువ్వు అనుకున్నట్టే జరుగుద్ది. దేవుడేమి నీకంటే ఆయన ఇంకా పరిశుద్ధుడు, ఆయన నీకంటే గొప్పవాడు. ఆయన నువ్వు అనుకునేదాన 100 రెట్లు సంఘం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు చెడిపోవాలని, సంఘంలో ఉన్నవారు పాపం చేయాలని, సంఘంలో ఉన్నటువంటి వారు పాపులుగా బ్రతకాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. కాబట్టి మీరు పాత నిబంధన దగ్గర నుంచి మీరు గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా కొరింథీ సంఘ సభ్యులతో అంటాడు, అరణ్యంలో వాళ్ళ శవాలు ఏమైనాయి, రాలిపోయినాయి. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన తప్పిదాలు, దోషాలు, అపరాధాలు వాటన్నిటినీ దేవుడు స్పేర్ చేయలా. పరిశుద్ధులను అపరిశుద్ధత చేసే వారి నుంచి వేరుపరిచాడు. ఆయనే స్పేర్ చేయలేదు వాళ్ళని. వాళ్ళ శవాలను అడవిలోనే రాలిపోయినాయి. అదే విషయాన్ని కొరింథీ సంఘంతో చెబుతూ, మీలో అసూయలు, కలహాలున్నాయి, మీలో
కొట్లాట్లున్నాయి, మీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాజ్యాలున్నాయి, మీరు ఒకడు అపహరిస్తున్నారు, మీలో జారత్వం ఉంది, మీరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు క్రమంగా లేరు, మీరు సంఘంలో ఎలా ఉండాలో ఆ క్రమము మీలో లేకుండా ఉంది. ఇలా చాలా విషయాలు చెబుతూ ఆ సంఘంతో ఆయన అంటున్నాడు, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి అని చెబుతూ, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యము చేయవద్దని కాదు. అంటే వీ కెన్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్, అండ్ వీ కెన్ కన్వర్ట్ దెమ్. అంటే లోకంలో ఈ చెడు చేసేటువంటి వాళ్ళతో క్రైస్తవులు సహవాసం ఉండొచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమను వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రభువులోకి తీసుకురావడానికి. అయితే ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు, అంటే బాప్తిసం పొంది సంఘ సభ్యత్వాన్ని తీసుకొని వారం వారం సంఘానికి వస్తూ ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నటువంటి సహోదరుడు అనబడేటువంటి వాడు ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, ఇంకా భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపుల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపుల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి ఏం చేయమన్నాడు? వెలివేయండి. ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి. కానుక ఎక్కువ ఇస్తాడు, మాకు దగ్గర బంధువు, మా చుట్టము, తాగొచ్చినా పర్వాలా, బూతులాడినా పర్వాలా, ఈ కథలు ఇవన్నీ ఉండకూడదండి. బైబిల్ ఏమని చెప్తుందంటే స్పష్టంగా, ఇప్పుడు సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా సరే, బాప్తిసం పొంది క్రీస్తులోనికి వచ్చిన వాడు ఎవడైనా సరే, విగ్రహారాధికుడు కానీ, లోబి కానీ, దోచుకునేవాడు కానీ, జారుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ అయ్యున్న ఎడల వానితో సాంగత్యము చేయవద్దు, వానితో సాంగత్యం చేయవద్దు, వానిని వెలివేయండి. కాబట్టి పాపం అనే దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, ఈ ఆశ అనేది ఇప్పుడు ఆశించే కదా ఆకాను ఏం చేశాడు? ఆకాను ఆశించి దాన్ని దాచిపెట్టుకున్నాడు, దాని యొక్క ఫలితాన్ని అనుభవించాడు. ఈ విషయంలో ఒక ఆయన ఒక విషయాన్ని ఈ విధంగా చెబుతున్నాడు. అదేంటే ఆశ అనేది, లేకపోతే ఇది మనల్ని పాపంలో పట్టేస్తుందండి. ఆశించటము అదేదైనా సరే, ఆయన బంగారాన్ని ఆశించాడు, వెండిని ఆశించాడు, వస్త్రాన్ని ఆశించాడు. మనకు కూడా చాలా ఆశలు ఉండవచ్చు, మనకు కానివి, దేవుడు వద్దన్నవి, దేవునికి వ్యతిరేకమైనవి, అత్యాశ, దురాశలు, వాటిని పొందటానికి మనం చేసే తప్పులు, వాటిలో మనం చిక్కబడతామండి. ఇద్దరున్నారంట, ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కూడా ఎక్కువ ఆశ బోతులోను, ఎక్కువ ఆశ పడేటువంటి వాళ్ళు. అయితే వారిద్దరి దగ్గరికి ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను నేను. ఆ ఆఫర్ ఏంటంటే, మీలో ఎవడు ఏది మొదట అడుగుతాడో రెండో వాడికి అది డబుల్ ఇస్తా అన్నాడు. అంటే ఇద్దరు ఆశబోతుల్ని ఒక ఆయన ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే, మీలో ఎవడు ఫస్ట్ ఏది అడుగుతాడో, అది బంగారం అడగొచ్చు, ఇంకేదైనా, ఫస్ట్ అడిగిన వాడికంటే రెండో వాడికి డబుల్ ఇస్తా అన్నాడు. అప్పుడు ఎవరు అడుగుతారు?
మీరు చెప్పండి. ఫస్ట్ అడిగిన వాడికంటే రెండో వాడికి డబుల్ ఇస్తానంటే ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు, అంతే కదా. ఆశపోతులైతే ఎవడు అడగడు. ఎందుకు? నేను కేజీ బంగారం అడిగితే రెండో వాడు అడగలేదు కదా, వాడికి ఎంత వస్తుంది? 2 కేజీలు వస్తుంది. కాబట్టి సైలెంట్గా ఉన్నారు. నువ్వు అడుగు అనుకుంటున్నారు. అయితే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, కొద్దిగా బలవంతుడైన వాడు ఇంకొకటిగా చొక్కా పట్టుకొని గొంతు పట్టుకొని చంపేస్తా, ముందు నువ్వు అడిగితేనే నేను వదులుతా, లేకపోతే చంపేస్తానంట. వెంటనే వాడు భయం పుట్టి నా ఒక కన్ను తీసేయని అంట. అందరికీ తెలుసు, ఒక కన్ను తీసేయి అన్నాడంట. అప్పుడు రెండో వాడికి ఏమైంది? 2 కళ్ళు తీసివేయబడ్డాయి. రియల్గా ఒక విషయము జరిగిందండి. అదేంటంటే ఇటలీ ప్రాంతంలో వాల్కనా ఉంటాయి కదా, అంటే అగ్నిపర్వతాలు పేలి ఆ అగ్నిపర్వతాల యొక్క శిథిలాలు దగ్గర పనోళ్ళు వచ్చి అక్కడ ఒక కట్టడం కట్టడానికి అవి తీస్తూ ఉన్నప్పుడు ఒక లేడీ శవము, అంటే కార్ప్సెస్ అంటారు, అంటే శవము, చచ్చిపోయిన శవము చాలా ఒక బొమ్మలాగా అలాగే ఉందంట, పాడవకుండా ఆ వాల్కనాలో. ఆమె ఒక చేత్తో జ్యువెల్, అంటే బంగారం, జ్యువెల్ అంటే నగలు అయ్యే ఉంటాయి కదా, వాటిని పట్టుకొని అలాగే చచ్చిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే, అది పట్టుకుంది, జ్యువెల్ ఉంది, కానీ ఆమె జీవము లేదు. ఏమర్థమైంది మీకు? అంటే బాల్కనీ నుంచి ఆమె తప్పించుకొని పోవచ్చు, దాన్ని తీసుకోకుండా వెళ్తే తప్పించుకునిద్ది. కానీ ఆ అగ్నిపర్వతం లావా వస్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆ జ్యువెల్ తీసుకొని వెళ్దామని దాన్ని పట్టుకుంది. ఈలోపు వచ్చి ఆమె అలాగే చనిపోయింది. చూడండి, ఇట్లాంటి చెప్పుకుంటే కోకొల్లల ఉదాహరణలు, ఇవన్నీ కోకొల్లల ఉదాహరణలు చెప్పుకోవాలంటే. అంటే మన యొక్క మన ఆశలు మనల్ని ఎంతగా పతనం చేస్తాయో, ఎంత నాశనం చేస్తాయో మనము ఆకాను అనే వ్యక్తిని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కూర్చున్నటువంటి మనలో ఒకవేళ సంఘంలో ఇటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాటిని మానేసేయాలి. ఒకవేళ ఇంకా క్రీస్తులోనికి రాకుండా పాపములోనే జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి. క్రీస్తులోనికి వస్తే ఈ పాపాలు మనం చేయము, ప్రేమ కలిగి ఉంటాము, మనము బాగుంటాము, మన కుటుంబాలు బాగుంటాయి, మన ఆత్మలు అంటే రక్షణకరమైన స్థితిలో ఉంటాయి. ఒకరోజు మనం ఈ దేహాన్ని విడిచిన నిత్యత్వంలో, పరలోకంలో దేవునితో సదాకాలము ఉంటాము. కాబట్టి ఆకాను నుంచి ఈరోజు ఈ పాఠాలు మనం నేర్చుకొని దేవునికి అనుకూలంగా జీవిద్దాం. దేవుడట్టి మంచి స్థితి మనందరికీ దయచేయనుగాక. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్థికులు ఇరువురు సహోదరులు సాల్మన్ గారికి, ఆనంద్ గారికి, మిగతా దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. సహోదరులు ఇంతవరకు చక్కటి వర్తమానాన్ని మనకు అందించున్నారు. ఆకాను గురించి మనం ఏమి నేర్చుకోవాలి? ఆకాను పాపాన్ని చేశాడు, దాచిపెట్టాడు. శక్తమైనటువంటి దానిలో నుంచి కొంత నగలు, డబ్బు దాచిపెట్టాడు. తద్వారా ప్రవక్త ద్వారా అదంతా కూడా తెలియపరచబడింది. మన జీవితంలో కూడా మనం చేసేటువంటి పాపాన్ని మనం హైడ్ చేయలేము, దాచిపెట్టగలుగుతాము. పాపం అనేది దేవుని దృష్టికి మరుగై ఉండదు. దేవుని కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తూ ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఎవరైనా పాపాలు చేస్తే, పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దొంగతనము, త్రాగుబోతనము,